So okay guys, last video lo manam single linked list lo unna any mechanisms chusam. So insertion and deletion lo insertion lo manam insert at begin, insert at end, insert at required position ane concept chusam. So ippudu manam chudaboye concept enti ante the single circular linked list anamata. So guys, what do you mean by circular? So circular ante enti ante yes exactly. So there is one point, ఈ x అనే ఒక పాయింట్ అనుకుంటే అక్కడ నుంచి వచ్చి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి ఎండ్ అవుతుంది అన్నమాట. అంటే స్టార్ట్ పాయింట్ బేస్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఎండ్ అనేది కూడా సేమ్ పాయింట్ ఉంటే ఆ రెండు కూడా అంటే స్టార్ట్ ఇక్కడ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి కనుక ఎండ్ అయితే సో మధ్యలో ఈ కవర్డ్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాస్ సర్క్యులర్ ఆర్ లూప్ అంటారు అనమాట. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే సింగులర్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. ఆల్రెడీ మనకి లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో తెలుసు. సో ఇప్పుడు దాంట్లో సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఎలా అవుతుంది అనేది చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ జస్ట్ నార్మల్ సింగిల్ లింక్డ్ లిస్ట్ కనుక మీకు వస్తే సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ చాలా ఈజీ. సో ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఏదైతే కోడ్ రాసామో ఈ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేషన్. అయితే ఒక స్టెప్ దగ్గర మనం ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు మనకి సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఎలా అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి వాయిడ్ క్రియేట్ సో క్యార్ ఎక్స్ ఆల్రెడీ ఇదంతా కూడా మనకు తెలుసు. ఇక్కడ చూడండి ఈ రెడ్ లో హైలైట్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ డూ వైల్ ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్ మనకి ఏమి ఇస్తుంది ఇక్కడ సమ్ న్యూ నోడ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ malloc of size of struct node. సో అంటే నథింగ్ బట్ ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ నోడ్ రైట్. సో ఇక్కడ మనకి బేసిక్ గా ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత పాయింటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక న్యూ నోడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు పాయింటర్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి పాయింటర్ ఎక్కడికి వచ్చేస్తుంది. ఎస్, సో పాయింటర్ ఈస్ టర్న్స్ టు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, సో ఎంటర్ ద డేటా. సో స్కాన్ ఆఫ్ న్యూ నోడ్ ఎర్రర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్లేస్ ద డేటా 20 అనుకుందాం. 20 అనేది ప్లేస్ చేసాను. దీని యొక్క అడ్రస్ ఏంటి అంటే 1003 అనుకుందాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ న్యూ నోడ్ ఎర్రర్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇది న్యూ నోడ్ కదా, న్యూ నోడ్ ఎర్రర్ నెక్స్ట్ ఏం పెట్టాలంట నల్ పెట్టాలి. సో ఇక్కడ వరకు ఫైన్ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్లా. స్టార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది నల్లా కాదు. సో కాబట్టి ఇది కండిషన్ ఫాల్స్ కాబట్టి వి నీడ్ టు మూవ్ టు ఎల్స్. ఎల్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటున్నాను కరెంట్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. కరెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కరెంట్ ఏరో నెక్స్ట్ అంటే ఇదే కదా, ఇక్కడ ఏముండాలి ఇప్పుడు న్యూ నోడ్ ఉండాలి. న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1003. దెన్ ఆటోమేటిక్ గా ఈ రెండు మనకి లింక్ అవుతాయి అంతే కదా. కరెంట్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ఈ రెండు మనకి నార్మల్ గా లింక్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అప్పుడు కరెంట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, న్యూ నోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చేస్తుంది. సో మనకి కరెంట్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా వి నీడ్ టు యూస్ దిస్ వన్. ఇక్కడ చూడండి అక్కడ ఏముంది కరెంట్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు స్టార్ట్. సో ఇక్కడ మనకి కరెంట్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే మనకి ఎలా అవుతుంది అనేది ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. కరెంట్ అంటే ఏంటి ఇదే కదా, కరెంట్ ఏరో నెక్స్ట్ ఏముంది నల్. ఇప్పుడు కరెంట్ ఏరో నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, స్టార్ట్ ఇవ్వాలి. స్టార్ట్ అంటే ఏంటి కరెంట్ ఏరో నెక్స్ట్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే స్టార్ట్ యొక్క అడ్రస్ ఎంత 1001. ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే మనకి ఇక్కడ ఒక లూప్ లా క్రియేట్ అయ్యి చూడండి. సో ఫస్ట్ మనకి 10 ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత ఎక్కడ కనెక్ట్ అయి ఉంది 30 కనెక్ట్ అయి ఉంది. 30 తర్వాత ఏం ప్రింట్ అవుతుంది 20. 20 తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి 10 ప్రింట్ అవ్వాలి. మళ్ళీ 30 20 10 30 20 ఇలా ఒక లూప్ ఫార్మాట్ లో ఇది క్రియేట్ అవుతుంది. కానీ దెర్ ఈస్ నో ఎండ్. గుర్తుపెట్టుకోండి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అవుట్పుట్ అనేది మనకి ఇలా లూప్ ఫార్మాట్ లోనే ఉంటుంది అనమాట. ఒక సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి మనకి ఎలాంటి లూప్ అంటే ఎలాంటి ఎండ్ అయినా ఉంటుందంటే ఎలాంటి ఎండ్ ఉండదు. అంటే అబ్నార్మల్ కండిషన్ వచ్చి అది ఆగిపోవడమే తప్ప నార్మల్ గా ఒక సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి దాని అంతటికి అయితే ఆగిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు కోడింగ్ ఎలా చేస్తారని కూడా చెప్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ రైట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.